నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు నిరసన కార్యక్రమాలను గత 8 రోజుల కంటే ముందే వాళ్ళు స్వీకరించడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మనం చూసినాం మిత్రులారా, ఏదైతే ఆందోళనలు కొనసాగుతున్నాయి, ఏదైతే వాళ్ళ చెప్పిన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి డిపార్ట్మెంట్ కావచ్చు, గత ప్రభుత్వం నుంచి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మాకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మాకు నెరవేర్చలేదని ఈ రోజు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బస్ డిపోలు ఏ బస్సులు అక్కడ ఆగిపోయినాయి. మరి ప్రజెంట్ అయితే చాలా మంది ఇక్కడ డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏంటి. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్తే. చెప్పండి పేరు. నా పేరు రాజన్న. చెప్పండి సార్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తారు? ఒకటే మా ఏం గొంతెమ్మ కోరికలు కావు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి రాకముందు వాళ్ళ యొక్క పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అలాగే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి 2021, 2025 2 వేతన సవరణలు చేస్తాం, అట్లాగే 2017 వేతన సవరణ యొక్క ఏరియర్స్ ను తక్షణమే చెల్లిస్తామని చెప్పేసి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్నే ప్రస్తుతం అమలు చేయాలని చెప్పేసి గత 2.5 సంవత్సరాల నుంచి మా రాష్ట్ర నాయకత్వాలు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు రేపు నెల తర్వాత కమిటీలు వేస్తాం, అవ్వేస్తాం, ఇవ్వేస్తాం అని చెప్పేసి దాన్ని కాలయాపన చేస్తూ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కానీ గత ఈ నెలలో 13వ తారీఖు రోజు మరోసారి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కలిసి మా డిమాండ్లను తొందరగా నెరవేర్చాలని చెప్పి అడిగితే దాని గురించి కమిటీ వేసినాం. ఆ కమిటీ యొక్క వాళ్ళ యొక్క రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ డిమాండ్స్ న్యాయమైనయా కావా, అవి ఆర్థికంగా ప్రభుత్వం మీద ఏమన్నా ఫోర్స్ పడుతుందా అనేటటువంటి దాన్ని ఆలోచించి తర్వాత అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అది సరి అయిన పద్ధతి కాదు. మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. మా కోరికలు ఏం గొంతెమ్మ కోరికలు కావు. కాబట్టి మీరు ఈ నెల నేడు 22వ తారీఖు లోపు మా కోరికలను కనుక నెరవేర్చకపోతే 22వ తారీఖు మొదటి బస్సు నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు బైన్సా డిపోలో కూడా ఫస్ట్ బస్ నుంచి ప్రతి ఒక్క కార్మికుడు, ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీలకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొనడం జరిగింది. కాదండి, మీరు బస్సులు నడిపిస్తలేదని చెప్తున్నారు. చాలా బస్సులు వెళ్తున్నాయి కదా, బస్ డిపోలో కూడా చాలా బస్సులు నడిపిస్తున్నాయి. అయితే అవి ప్రైవేట్ హైర్ బస్సులు కండక్టర్ లేకుండా. ఇది ఇంకా ఎంత దారుణమైన విషయం అంటే, మేము డ్యూటీలో వెళ్ళి ఒక 10 రూపాయలు 100 రూపాయలు తక్కువ వచ్చింది ఎర్నింగ్స్ దాని టార్గెట్ కంటే అనంటే మమ్మల్ని డిఎం గారు కానీ, అసిస్టెంట్ మేనేజర్ గారు కానీ, కంట్రోలర్లు కానీ విపరీతమైన వేధింపులు. అదే ఇవాళ ఉచితంగా ఎటువంటి ఎర్నింగ్స్ లేకుండా, ఎటువంటి సంపాదన లేకుండా అందరికీ ఫ్రీ. అందరికీ అయితే ఏం లేదు, ఫ్రీనే. టికెట్ లేదు, ఏం లేదు, టీమ్ కూడా లేదు, కండక్టర్ లేదు. ప్రతి స్టేజ్ మీద దింపడం అంతే. టికెట్ లేదు, ఏం లేదు, టీమ్ కూడా లేదు. సస్పెండ్ చేసి మమ్మల్ని రోడ్ మీదకి వేస్తారు. మేము టికెట్ ఇవ్వకపోతే 100 మందిలో ఒకరికి టికెట్ ఇవ్వకపోతే, 0 టికెట్ ఇవ్వకపోతే మమ్మల్ని సస్పెండ్ చేసి రోడ్ మీదకి తెస్తారు. కానీ ఇవాళ ఫ్రీగా మొత్తము డీజిల్ నష్టము, పొట్టలు కొట్టడమే వేస్తారు. ఇదేంటిది? ఎండలో వానలో వేస్తాం మేము డ్యూటీలు. పొద్దున 6 గంటలకు వస్తే రాత్రి 8 గంటలు, రాత్రి 10 అవుతుంది. ఒక అదనంగా రోజు 4 గంటల డ్యూటీ ఎక్స్ట్రా వేస్తాం మేము. 2 ఏళ్ల నుంచి సహనంతో ఆయనని గెలిపించాలని ఫ్రీ టికెట్ల ఆయనను ఎంతగానో ఆదరించాం 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారిని. అయినా కూడా మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండు ఆయన. మేము ఆయనను గెలిపించడం కోసం శ్రీ మహిళా టికెట్లు 100 మందిని వాళ్ళ గమ్యస్థానాలకు చేస్తున్నాము. అది కూడా లెక్క వేయకుండా ఇవాళ మాకు అంటూ కాలయాపన చేస్తున్నాడు. అది లేకుండా మాకు ఆర్టీసీ కార్మికులను కొంచెం దయతలచి ఇవన్నీ ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన పనిని గుర్తింపు చేసి మమ్మల్ని విలీనం చేయాలా, ఒకటి యూనియన్లను గుర్తింపు చేయాలా, ఒకటి ఉద్యోగ భద్రత కల్పించాలా. మేము విలీనం చేయకపోతే మీ నెక్స్ట్ పరిమాణం ఎట్లా ఉండదు? ఇదే పరిమాణం ఉంటుంది, ఇదే ఉధృతంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు సహనంతో ఉన్నాం సార్, మళ్ళీ మేము ఎట్లా ఉంటుందో ఇక అది చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. ఆర్టీసీ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, आवाज दो, आवाज दो, आवाज दो। हमारा मांगे नहीं दिया तो, हमारा मांगे नहीं दिया तो नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा।
రాత్రి 10 గంటలకు చర్చలకు ఆహ్వానించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మమ్మల్ని వదిలిపెట్టించింది గాలికి. మేమేం చేసినామంటే మార్చి 13 నాడు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. లేబర్ కమిషన్ కలిసినాం. లేబర్ కమిషన్ దగ్గరికి చర్చల కోసం పోతే ప్రభుత్వం నుంచి ఎవరు కూడా రాలేదు. రాకపోవడం తోటి మేమేం చేసినామంటే మళ్ళీ మా జేఏసీ ఆధ్వర్యంలో నిన్న చర్చల కోసం పిలిచిండు అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మా యొక్క మెయిన్ కోరికలు ఏమంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే 2021, 2025 పిఆర్సీలు వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా 2017 యొక్క ఏరియాస్ ను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా యూనియన్లను కూడా వెంటనే పునరుద్ధరించాలి. దానికి తోడుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. కాకపోతే ఎన్నికల ముందుగా మనకు రేవంత్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశాడు. 2023లో ఆర్టీసీ కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వము గాలికి వదిలేసింది. ఆ గాలికి వదిలేస్తే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఏం చేసిందని పదే పత్రికల్లో వచ్చినాయి. కాకపోతే అతను ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటాను, ఆర్టీసీ కార్మికులకు ఏ హాని కలిగినటువంటి నేను దానికి బాధ్యత వహిస్తాను, వారి అరికల్లో ముళ్ళు నాటితే ఆ ముళ్ళులను నోటితో తీస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీసీ కార్మికుల కడుపు పైన కాలు పెట్టుతున్నాడు. దీన్ని ఎంతవరకు సమంజసము? కాబట్టి ఆలోచించే రేవంత్ రెడ్డి గారు, మేము ఆర్టీసీ కార్మికులము. అదేవిధంగా మీరేం చేసిండు? మీరేం చేసిండు? విద్యుత్ ఉద్యోగులకు 35% పిఆర్సీ ఇచ్చిండ్రు. 30% పిఆర్సీ ఇచ్చిండ్రు. అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 30% ఇచ్చిండ్రు. ఆర్టీసీ వాళ్ళు నీకు ఏం చేసిండ్రు? ఏం అన్యాయం చేసినాం మేము? మాకు కేవలం ఒక 21% బిచ్చగాడికి వేసినట్టు బిచ్చం వేసినాం. ఏమన్యాయం చేసినాం? ఈ మహాలక్ష్మితో విపరీతమైన రద్దీ పెరిగింది. 55 మంది ప్రయాణించే బస్సులలో 110 మంది, 120 మంది, 130 మంది, 150 మంది అందరినీ సురక్షిత స్థానాలకు, సురక్షిత గమ్యాలకు సురక్షితంగా చేస్తున్నటువంటి మాకు ఈరోజు మీరు ఏం చేస్తారో చేసుకోండి, మిమ్మల్ని జాబులోంచి పీకేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసము? పోతావురా రేవంత్ నువ్వు, పోతావురా రేవంత్ నువ్వు, ఆర్టీసీ కార్మికుల ఉసురు కలిగి పోతావురా రేవంత్ నువ్వు. అంటే ఆర్టీసీ కార్మికులు అంటే అనాడిగాళ్ళు కారు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్. కాబట్టి ఒక్కసారి ఆలోచించు రేవంత్ గారు, మీరేమనుకున్నారు? 55 రోజుల సకల జన సమ్మెలో పాల్గొంటేనే మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఆ 55 రోజుల సమ్మెలో పాల్గొంటేనే సకల జన సమ్మెలో పాల్గొంటేనే మనకు తెలంగాణ వచ్చింది. కానీ మేము 55 రోజులు సమ్మె అయితే 25 మంది కార్మికులు అమరులైతే కనీసం ఆ అమరులను పరామర్శించడానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటిది? మేము వస్తేనే మళ్ళీ మీరు మాకు ఏదో చేస్తారు, నేను ఆర్టీసీ కడుపు నింపుతా, కడుపు మీద అడుగు పెట్టా, వాళ్ళని ప్రభుత్వం విలీనం చేస్తా, వాళ్ళకి పిఆర్సీ ఇస్తా, ప్రభుత్వ కార్మికులతో సమానంగా వేతనాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా కడుపు మీద కాలు పెట్టి మమ్మల్ని సమ్మెలోకి దింపినాం. ఎంతవరకు న్యాయమని మేము ఈ విధంగా కోరుతున్నాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది అన్న, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని బిఫోర్ అన్నాడు, గెలవక ముందు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక మాట, గద్దె ఎక్కిన తర్వాత ఒక మాట, ఒకటే చెప్తున్నారు. మరి సరే, ఓకే, మీ ఆందోళన మీరు ఏదైతే చేస్తున్నారు, మరి బస్సులు ఎందుకు బయలుదేరుతున్నాయన్న? బస్సులో ఎయిర్ బస్ డ్రైవర్, ఎయిర్ బస్ ఓనర్, ఎయిర్ బస్ ఓనర్ ఏం చేస్తున్నారంటే, ఎయిర్ బస్ డ్రైవర్ ఒకరు ఈ రోజు డ్యూటీకి రాకపోతే మిమ్మల్ని రేపు డ్యూటీకి తీసుకోము అని భయపెట్టి భయపడంతో గురి చేసి ప్రభుత్వం నుంచి నడుపుమని వచ్చేసింది ఆల్రెడీ. ప్రభుత్వం నుంచి మీరు బస్సులు నడపండి, ఏ విధంగా ప్రజల్ని గమ్యస్థానానికి చేర్చమని చెప్పిండ్రు. కాకపోతే ఖాళీ బస్సులు పోనీ, మీరు టికెట్ తీయకండి, కండక్టర్ ఇవ్వకండి. కండక్టర్లకు ఉన్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో కండక్టర్లు లేనప్పుడు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? ఈ ఎయిర్ బస్ మొన్న ప్రొద్దునైంది సార్, ప్రొద్దునే అయింది. అటువంటిప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? చిత్తశుద్ధి ఉందా? సిగ్గు ఉందా?
మానముందా? ఇప్పటికైనా దిగి వస్తావా లేదా? టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఆ విధంగా ఇస్తున్నారు. మేము టికెట్ ఇచ్చి డబ్బులు తీసుకొస్తే దీనికి డబ్బులు తక్కువ వచ్చినాయని మమ్మల్ని యాజమాన్యం వేధిస్తూ ఎందుకు పిఆర్సీ వస్తలేదని మమ్మల్ని వేధిస్తున్నారు. అదే కాకుండా ఒక్కొక్క ఎయిర్ బస్సు ఫెయిల్ అయితే 3 గంటలు 4 గంటలు ఫెయిల్ అయితే ఆ వేస్ట్ చేసిన టైంను మళ్ళీ ఫుల్ ఆపరేట్ చేసి 12 గంటలకు 1 గంటకు ఇన్కమింగ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్ మా దగ్గర. మీరు కావాలంటే డిఎం గారిని అడిగి తెలుసుకోండి. ఈ మహిళలు ఏం కావాలా? రూల్స్ ప్రకారము మహిళలు ఎప్పుడు ఇన్కమింగ్ కావాలా? 8 గంటల లోపు. ఆర్టీసీ ప్రకారము 20 అవర్స్ లోపు ఇన్కమింగ్ కావాలా? 20 అవర్స్ లోపు ఇన్కమింగ్ కావాలా? అది 20 అవర్స్ లోపు ఇన్కమింగ్ ఏ బస్సు కూడా అవుతలేదు. పని భారం పెరిగింది. విపరీతమైనటువంటి కిలోమీటర్లు పెంచిండ్రు. ఒక్క 1972 లేబర్ యాక్ట్ ప్రకారము ఒక్క బస్సు 180 కిలోమీటర్లు తిరిగితే ఒక్క రోజు మాకు జీతం ఇవ్వాలి. 360 కిలోమీటర్లు తిరిగితే 2 రోజులు జీతం ఇవ్వాలి. కాబట్టి ఈ 360 కాకుండా మాతోనే 450, 460, 490, 499, 379 కిలోమీటర్లు తింపి మాకు ఓటీలో కోత పెట్టుతూ ఓటీ అంటే ఓల్ టైం డ్యూటీ. దానికి మాకు గంట తిరిగితే గింత వస్తా అని ఇస్తారు. దాన్ని కూడా కోత పెట్టిండ్రు. ఇప్పుడు 2 సర్వీసులు ఉన్నాయి సార్. మన కొత్తగా స్టార్ట్ చేసిండు. అందుబోరి సర్వీస్ ఒకటి, అబ్దుల్లాబాద్ సర్వీస్ ఒకటి. దానికి 3 గంటల 10 నిమిషాలు ఓటీ ఉన్నది. దాని కిలోమీటర్లు 350 ఒకదానికి ఉంటుంది, 354 ఒకదానికి ఉంటుంది. నేను 379 కిలోమీటర్లు తిరుగుతున్నా. నాకు 2 గంటల ఓటీ ఇస్తుంది. ఈ విషయాన్ని డిఎం దృష్టికి వెళ్ళి అసలు తీసుకెళ్ళినా, అయినా కానీ డిఎం గారు స్పందించలేదు. అంటే ఇక్కడ ఎంతవరకు న్యాయం ఇది? ఆర్టీసీ కార్మికులు అన్పడి వాళ్ళు, వీళ్ళు ఏమి చేయరు, వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళు ఏమి చేయలేరు, వీళ్ళని ఎంతన్నంత పని చేయించుకోవచ్చు అనే ఉద్దేశం. మీరు చెప్పేది ఏంటి ఫైనల్ గా? ఒకవేళ వాళ్ళు మీరు అనుకున్న డిమాండ్ నెరవేర్చకపోతే మీ తదుపరి కార్యక్రమం? మేము అనుకున్న డిమాండ్ నెరవేర్చకపోతే సకల జనుల సమ్మెలో ఏ విధంగా అయితే సమ్మె జరిగిందో మా భార్య పిల్లలతో సహా వస్తాము, అష్ట దిగ్బంధనం చేస్తాం సార్. రేవంత్ రెడ్డి కాచుకో, అష్ట దిగ్బంధనానికి ఖబర్దారిగా ఉండు. ఒక్క బస్సు కూడా కదలదు. ఈ రోజు కదిలే బస్సులు రేపు కదిలాయి. ఆత్మహత్యకైనా సిద్ధము, ప్రాణ త్యాగానికైనా సిద్ధము. కానీ ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోము. సోదరు గారు సహకరించండి. ప్రాణ త్యాగానికైనా మహాసిద్ధం. కానీ ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరిగితే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాకు పైనుంచి జేఏసీ స్పష్టమైన ఆధారాలు మాకు ఇచ్చింది. మీరు చెయ్యండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీరు మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తారా లేదా? ఒకవేళ విలీనం చేయకపోతే ఉద్యమం అనేది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మా కార్మిక సోదరులు అందరూ దయచేసి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడుతున్నాను. మా ఆర్టీసీని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారో అర్థమైతలేదు. మీరిచ్చిన హామీలే కదండి, ఏమో అడుగుతలేము, మీరిచ్చిన కోరికలే. మీకు ముఖ్యమంత్రి రాకముందు మాకు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో మీకు తెలుసు కదా, మా గురించి ఎంత వేదన పడ్డారు. ఇప్పుడెందుకు మరి ఆ కార్యక్రమం మీ దగ్గర లేదు? మేము మీ బిడ్డలంగా, మా తెలంగాణ బిడ్డలమే కదా. ఆ రోజు ధర్నా చేసినప్పుడు కూడా మాకు ఎన్నో అవధుగడగలు వస్తున్నాయి. మీరు ఇచ్చిన మహాలక్ష్మి స్కీమ్ ను కూడా మేము సక్రమంగా విజయవంతం చేస్తున్నాము. ఏనాడు కూడా మేము ఎక్కువ జీతాలు ఇవ్వాలని అడగలేదు. మీరు అన్నారు, ఏమన్నారు? ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీ ఆర్టీసీని మా వెన్నెముకలా మేము కాపాడుకుంటాం అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మీ అన్న మాటలే మాకు అదే ఉద్యోగంతోనే మేము అది ధర్నకు దిగినాము. లేకపోతే ఇంతవరకు మాకు ధర్నా చేసే అవకాశం కూడా లేదు, మేము చెయ్యం కూడా. మీరు ఇస్తారనే ఉద్యోగంతోనే మేము ఉన్నాం ఇప్పటిదాకా. మీరు అసలు ధర్నా చేయించారు. మాకు ఎట్లాగా మాకు ఆదుకుంటాడు ముఖ్యమంత్రి గారే అన్నారు కదా, ప్రభుత్వంలో విలీనం చేయాలి, మళ్ళీ ఉద్యోగ భద్రత, మరి యూనియన్స్ రావాలి. యూనియన్ లేకపోవడం వల్ల మాకు పైనుంచి ఒత్తిడి బాగా జరుగుతుంది. డబ్బులు లేకపోతే డబ్బులు తెస్తలేరు అని అంటున్నారు. డబ్బులు తేవాలి కంపల్సరీ. మీరు అసలు మనుషులు ఎట్లా చేయాలా డ్యూటీ అని అంటున్నారు. కోపం కనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఈ బస్సు డ్రైవర్ వేస్తున్నారు కదా, ఈ డ్రైవర్లు ఎవరు సహకరిస్తున్నారు? పిహెచ్పి డ్రైవర్లకు బోనాలు వీళ్ళందరూ సర్కిల్ వల్ల వాళ్ళు డ్యూటీ పోతుండ్రు. అన్న మీరు పోకండి అంటే అమ్మ మాకు వాళ్ళు ఒత్తిడి చేస్తుండ్రు. పోతున్నాం, పైనుంచి ఒత్తిడి వస్తుంది, మేము పోతున్నామని డిఎం సార్ కూడా అన్నారు. పైనుంచి ఒత్తిడి వస్తుందమ్మా పంపిస్తున్నాం అని అన్నారు. సరే, డ్రైవర్లు కూడా అంతే అంటున్నారు. మరి ఎందుకు మా బాధ అర్థమైతే లేదా రేవంత్ రెడ్డి గారికి అని ఒక్కసారి మేము అడుగుతున్నాం అందరం కలిసి.
అన్నా గత ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేసింది 10 సంవత్సరాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల లోపల పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనవి 6 ఆర్టీసీలో విలీనము, 2 పిఆర్సీలు, 2017 ఏరియర్స్ ప్లస్ ఉద్యోగ భద్రత, యూనియన్స్, రిటైర్డ్ వాళ్లకు బెనిఫిట్స్. ఈ 6 డిమాండ్స్ తోని మాకు ముందుకు రావడం జరిగింది. అయితే మేమేం చేసినాము, గౌరవ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అందరికి చెప్పినాం, అమ్మా కాంగ్రెస్ కు ఓటేయండి, అమ్మా కాంగ్రెస్ కు ఓటేయండి చెప్పినాం, ప్రచారం చేసినాం, ఒక కార్యకర్త లెక్క ప్రచారం చేసినాం, చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని గద్దెనెక్కించినాం. ఇవాళ సార్ కొత్త ప్రభుత్వము 6 నెలలు చూసినాం, ఏడాది చూసినాం, ఏడాది నరదం చూసినాం, 2 ఏళ్ల నరదం చూసినాం, ఓపిక పట్టినాం, మాటి మాటికి పుష్పగుచ్చాలతో వినతులు సమర్పించినాం. సార్ మా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి చూడండి, ఎన్నిసార్లు మా చెప్పులు అరిగిపోయినాయి. ఇవాళ మమ్మల్ని సమ్మెకు నెట్టింది మేము కాదు, మీరే గౌరవ ప్రభుత్వ పెద్దలు. మాకు సమ్మేయాలని లేదు, మా న్యాయమైన డిమాండ్లు ఏంటి? పిఆర్సీ ఎవరికి రావాలా సార్? కష్టం చేస్తున్నాము, మా జీతం అడుగుతున్నాము. మేము ఇంత మహాలక్ష్మిని ఇంత సక్సెస్ చేస్తున్నాము, మాకేమన్నా అలవన్స్ ఇవ్వమంటలేము, మా జీతాలు డబుల్ చేయమంటలేము. ఇవాళ 50 మంది ఎక్కే బస్సులో 150 మంది ఎక్కుతున్నారు. మా నరాలు బొక్కలు అరిగిపోతుంది. ఆత్మ వంచన తట్టుకొని ఆత్మాభిమానం చంపుకొని మీరు పెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మా భుజాన వేసుకొని సక్సెస్ చేసి గౌరవ కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు పేరు వేస్తున్నాం. ఇవాళ ఎవరు రాలేదు. ఇవాళ మా కడుపు మీద కాలు పెట్టి పొన్నం ప్రభాకర్ గారు అద్దె బస్సు డ్రైవర్లకు, ఓనర్లకు భయభ్రాంతులను గురి చేసి మాకు బస్సులు దింపుకుంటూ అంటున్నారు. ఇవాళ మా కడుపు మీద కాలు పెట్టింది ఎవరు? గౌరవ కాంగ్రెస్ పెద్దలా? మేమా? సమ్మెకు నెట్టింది వాళ్ళ? మేమా? ఇంకొకటి సార్, ఫస్ట్ మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నారు, మీరు హామీ ఇచ్చిండ్రు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు మోసపోయినారు, మీ ఆర్టీసీలు మోసపోకుండా నేను ఆదుకుంటా, మీ కష్టం నేను తీస్తా అని మీరు హామీ ఇచ్చారు. మీకు ఓట్లేసినాం, గెలిపించుకున్నాం. సరే, ఇంకా ఓపిక బట్టి 2.5 ఏళ్ళు చూసినాము. సరే సార్, మీరు గవర్నమెంట్ లో వినడం ఎట్లా చేస్తున్నారు సార్? ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరికి ఇస్తున్నారు? గవర్నమెంట్ మీరు ఒక బస్సు కొనిచ్చిండ్రా మాకు? ఎలక్ట్రా వాళ్లకు, జేబీఎం వాళ్లకు ఎవరు? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే గవర్నమెంట్ పెద్దలా? అది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక బస్ అని వస్తున్నదా? ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. అంటే ఆ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్ లోపల ఎవరు ఉంటారు? డ్రైవరు, ఆర్టీసీ వాళ్ళు, కండక్టర్ ఉంటారు. డ్రైవర్ ఎవరు? 10,000కు పని చేయించుకుంటున్నాం అంటే ఒక కుటుంబం, ఒక ఉద్యోగిని, ఒక డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోతున్నది. ఉద్యోగం ఇచ్చిండ్రా? గవర్నమెంట్ ఉద్యోగము లేదు. అంటే ప్రైవేట్. ఇప్పుడు ఆ లాభాలన్నీ మేము నెలకు లీజుకి ఇస్తే, ఎలక్ట్రీ వాళ్ళు, జేబీఎం వాళ్ళు మేము లీజుకి ఇస్తే నెలకు ఇన్ని కిలోమీటర్లు దింపుకొని మేము వాళ్ళకు కిరాయిస్తే అది ఎవరి జేబులలో పోతున్నది? ప్రైవేట్ వాళ్ళకా లేకపోతే గవర్నమెంట్ పెద్దలకు? అంటే ఆర్టీసీ మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో నిండుతున్నదా? చెప్పండి. మరి ప్రైవేటీకరణ మీరు చేస్తున్నారా? మరి గత ప్రభుత్వం చేస్తున్నారా? మేం చేస్తున్నారా? ఇది బేరీజు వేసుకొని చూసుకోండి. అప్పుడేమో గవర్నమెంట్ లో విలీనం చేస్తాము, గవర్నమెంట్ లో చేస్తున్నారు, కానీ పథకం ప్రకారము ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది మేము అడ్డుకుంటున్నాం. ఎందుకు అడ్డంటున్నాం ప్రైవేటీకరణ? ఇవాళ ఒక కుటుంబంకి ఒక ఆర్టీసీ డ్రైవర్ గా రిక్రూట్ అయితే వాళ్ళ కుటుంబం 30,000 బేసిక్ ఉంటది, 20,000 బేసిక్ ఉంటది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇలా 10 ఏళ్లకు నువ్వు డ్రైవర్ ని పని చేయించుకుంటున్నావు. అది ప్రైవేటీకరణనా? అది గవర్నమెంట్ లో విలీనమా? సార్ మీరే చూసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏమని హామీ ఇచ్చిండ్రు? మరి ఎటు ప్రైవేటీకరణకి ఎందుకు పోతున్నారు? అది మేము గవర్నమెంట్ లో విలీనం అడుగుతున్నాము. ఇలా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, మొత్తం ప్రైవేట్ బస్సులు అయిపోతే ఇప్పుడు వాళ్ళకి ఒక భద్రత ఉండదా సార్? ప్యాసింజర్లకు, ప్రయాణికులకు ముబ్బడిగా రేట్లు పెంచేయరా? వాళ్ళు టికెట్లు ప్రమాదాలు జరిగాయా? మరి ఎవరు బాధ్యులు? ప్రజా రవాణా కరీంనగర్ లో అయింది, మరి ఎవరు బాధ్యులు దానికి? గవర్నమెంట్ చేస్తాని హామీ ఇచ్చుడేంటి? ఆ పక్క ప్రణాళిక ప్రకారం ప్రైవేటీకరణ వైపు మీ అడుగులు వేయడం, మీ ఆంతర్యం ఏమిటి? అంటే మేము పిచ్చోళ్ళం చేస్తున్నాం. 50 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కుతున్నారు. నేను 50 టికెట్లు ఫ్రీ టికెట్లు ఇస్తా. ఒక్క మనిషికి ఒక అబ్బాయి ఉంటాడు. ఇదే చేతికి అలవాటు అయిపోతే నాకు 20 రూపాయలు తీసుకుంటా.
కానీ నాకు ఏమైపోతే చేతికి అలవాటైంది 50 రూపాయల 50 ఫ్రీ టికెట్లు ఇచ్చి నేను ఆయనకి 20 రూపాయలు తీసుకొని 20 రూపాయల ఫ్రీ టికెట్ ఇస్తా. ఎందుకంటే నా మైండ్ కు తెలుస్తున్నా కానీ చేతికి తెలుస్తలేదు. అంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. అప్పుడు టీటీ వస్తారు చెకింగ్ వాళ్ళని ఇబ్బడి ముగ్గడి పెట్టేస్తున్నారు. నువ్వు అమ్మ 20 రూపాయలు నువ్వు ఫ్రాడ్ చేసి జేబులు వేసుకొని నువ్వు టికెట్లు ఇవ్వకుండా నువ్వు ఫ్రాడ్ చేసినావు అని మమ్మల్ని రోడ్డు మీద తెచ్చి మమ్మల్ని సస్పెండ్ చేసి రిమూవల్ చేసి ఏందో మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ సోదరులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. మేము వీళ్ళు తిట్లు పడి కొట్లు పడి మీ మహాలక్ష్మిని సక్సెస్ చేస్తే మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టుతారు సార్. ఇది న్యాయమా మీకు? మా ఉద్యోగ భద్రత ఇవాళ మాకిస్తే మీకు ఏమైనా నష్టమా? రూపాయి నష్టం లేదు. మళ్ళా మీ సావులు కానీ బతుకులు కానీ ఒక లీవ్ లేదు, మాకు ఒక లీవ్ లేదు సార్. మళ్ళీ ఇంకొకటి అన్న 452 కిలోమీటర్లు 420 కిలోమీటర్లు దింపితే మాకు ఒక స్పెషల్ ఆఫ్ ఉండే. ఇవాళ ఏం చేస్తున్నారు ఉద్యోగులు 55,000 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్. ఇప్పుడు 35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాదమ్మా, ఇప్పుడు మీరు ఏదైతే ఆందోళన చేస్తున్నారు దీనికి ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే లీడర్లు రారు, మరి రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు అవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ వేరే పార్టీలు ప్రతిపక్షాలు మీకు మద్దతు ఇస్తున్నాయి. మరి సార్ మాకు గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారే ముందుకొచ్చి నా ఉద్యోగము అంటే నా ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, ఇవాళ నా తెలంగాణ ప్రజాగణికమే నాకు ముఖ్యము. ఎంతన్నా నేను సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు మద్దతు ఇస్తున్నారు. మాది న్యాయం ఉన్నదా ధర్మం ఉన్నదా లేదా మీరు చూడండి. తర్వాత ఇన్ని కిలోమీటర్లు 55,000 మంది కార్మికులు ఉన్న 10 సంవత్సరాల కిలోమీటర్లను 35,000 ఉన్న అది కార్మికులతోని 55,000 ఎందరు పనిచేసిల్లో అన్ని కిలోమీటర్లను ఇంకా ఎక్కువ కిలోమీటర్లను తింపి మా మీద విపరీతమైన పని భారం పెంచి మనల్ని మెడలు వంచి మన అడ్డి విరిచి కిలోమీటర్లు ఫుల్ ఆపరేట్ చేస్తున్నారు. బస్ ఫెయిల్ అయినా అది ఏం బ్రేకులు ఫెయిల్ అయినా ఏమన్నా గానీ చలో బస్ ఫుల్ ఆపరేట్ చేస్తే నేను డ్యూటీ పళ్ళకి ఇంత నడ్డి ఇంత కష్టానికి మేము అడగద్దాం సార్. మా పిఎస్సీలు మాకు ఇచ్చే హక్కు అడిగే మాకు హక్కు లేదా? మరి మీరు చెయ్యమంటే సమ్మె చేసే హక్కు మాకు లేదా? అందుకే ఇలా రోడ్ మీద ఉన్నాము. ఎంతవరకన్నా పోరాడతాము. మా న్యాయం అంటే డిమాండ్లను మీకు గౌరవంగా అడుగుతున్నాము. ఏదైతే మిత్రులుగా మనం చూస్తున్నామో ఏదైతే వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చే వరకు వీళ్ళు ఖచ్చితంగా ధర్నాలు కొనసాగుతాయని ఏదైతే మరి ప్రైవేట్ సంస్థకు కూడా వీళ్ళు తెలియడం జరిగింది. దయచేసి మాకు సహకరించండి. మరి ప్రతిపక్షాలు ఎవరెవరో ఇంకా ఎవరు రాలేదట తీన్మార్ మల్లన్న మాత్రం మద్దతు ఇస్తున్నట్టు తెలుపుతున్నారు. చూస్తుండే కెమెరామెన్ నవీన్తో నేను మీ